హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఆనందిని అపార్థం చేసుకొని మాట్లాడుతున్న సూర్య దగ్గర నిజాన్ని బయటపెట్టేసిన పూజారి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. వెళ్ళిపోతున్న జ్యోతి సూర్యని ఆపి, జ్యోతమ్మా, ఈరోజు నేను అమ్మవారి పూజ చేసుకున్నాను. నువ్వు నీ దీవెనలను అందించాలి. ముత్తైదువులకి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. నీ ఆశీర్వాదాన్ని నాకు అందించి జ్యోతమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక సింహాద్రి కూడా చెప్తూ ఉంటాడు, సూర్యబాబూ, మీ ఆశీర్వాదం నా బిడ్డకు లభిస్తే నా బిడ్డ జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మీరు నా బిడ్డని దీవించండి బాబూ అనంగానే అప్పుడే ఇక ఏమని దీవించమంటావు సింహాద్రి? ఇలాగే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసి ఆ కుటుంబం వాళ్ళు బాధపడేలా ఉండమని దీవించమంటావా అంటూ అనంగానే అప్పుడే పద్మమైతే, సూర్యబాబూ, జరిగిందాంట్లో నా బిడ్డ తప్పులేదు. ఖచ్చితంగా ఆ నిజం బయటపడే రోజు అంటూ ఒకటొస్తుంది. అప్పుడు మీరే అనుకుంటారు, నేను కుట్టిని అపార్థం చేసుకున్నానే, తను చాలా నిజాయితీపర్రాలు అంటూ మీరే అనుకుంటారు సూర్యబాబూ అంటూ పద్మమైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారితాతైతే అంతా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఆనంది అయితే పూజారితాత దగ్గరికి, అమ్మా, దీవెన అందుకోవాలి అంటే దానికి అర్హత ఉండాలి కదా. ఇప్పుడు అమ్మానాన్న దీవెనలు అందేలా లేవు. నేను ఏం చెప్పినా వాళ్ళు వినేలా కూడా లేరు. ఏం చెయ్యాలి పూజారితాత? నాకింకా అమ్మానాన్న ఆశీర్వదించే అదృష్టం లేదా అంటూ ఇక ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతినైతే అడుగుతూ ఉంటుంది, పద్మమ్మ, జ్యోతమ్మ, నీ ఆశీర్వాదమన్నా ఇవ్వమ్మా. నా బిడ్డ మిమ్మల్ని తల్లితండ్రిగా కొలుస్తూ ఉంటుంది. అందుకు మీలాంటి వాళ్ల ఆశీర్వాదం లభిస్తే నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అంటూ అనంగాని, ఏమని బీవించిన పద్మమ్మ? ఇప్పుడే కదా ఆయన చెప్పారు, జరిగిందంతా కుట్టిని చూస్తూ ఉంటే కళ్ల ముందుకొస్తుంది. అందుకే సహించలేకపోతున్నాము. నమ్మినవాళ్లే మోసం చేస్తే ఎలా తట్టుకోగలం పద్మమ్మ అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. కరెక్టుగా చెప్పావు జ్యోతి. ఇలా నమ్మకద్రోహం చేసిన వాళ్ల మొహం కూడా చూడవలసిన అవసరం లేదు. కుట్టి మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేసింది. అదే తన కుటుంబమైతే ఇలాంటి ద్రోహం చేస్తుందా? ఇలాంటి పనులు చేస్తుందా? మనం గనుక తన తల్లితండ్రి అయ్యుంటే మనల్ని ఇంతగా బాధపెడుతుందా? మనమిక్కడ ఉండవలసిన అవసరం లేదు. పదా జ్యోతి, దర్శనానికి సాయంత్రం వద్దాము అంటూ ఇక జ్యోతిని తీసుకువెళ్ళిపోతూ ఉండంగా అప్పుడే ఇక ఆనంది అయితే అమ్మవారి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అమ్మా, జగన్మాత, నీకు నా బాధ అర్థం కావడం లేదా అమ్మా? నాకు నమ్మవక బిడ్డ బాధ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా? నా తల్లి తండ్రి నన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అని వెళ్ళిపోతూ ఉంటే నాకు గుండె ఎంత తరుక్కుపోతుందో ఒక్కసారి అర్థం చేసుకో. ఎందుకు నాకిలాంటి పరీక్షలన్నీ పెట్టావు అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది. ఇక కుట్టి బాధని చూడలేక సూర్య అన్న మాటలు విన్న ఈ పూజారితాతైతే జ్యోతి సూర్య దగ్గరికైతే వెళ్తాడు. ఆగండమ్మా, ఆగండి. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇన్ని రోజులు శివయ్య మీద ఉన్న ఆజ్ఞతో మీ దగ్గర నిజాన్ని బయటపెట్టలేకపోయాను. కాని ఈరోజు మీరు అన్న ప్రతి మాట వింటే నా మనసు తరుక్కుపోయింది. అలాంటిది ఆ పసిహృదయం ఎంతగా విలవిల్లాడిపోతుందో, తను ఎంతగా శోభిస్తుందో, తాను అంతగా బాధపడటం మీ కుటుంబానికే మంచిది కాదమ్మా. మీ కుటుంబం బావుండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, తన జీవితాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాడని కుట్టి గురించా మీరింత దారుణంగా మాట్లాడేది? అసలు కుట్టి గురించి అన్నీ తెలిసి కూడా మీరింత దారుణంగా ఎలా మాట్లాడగలిగారో నాకు అర్థం కావడం లేదు. ఏంటి అసలు మీరు ఎందుకింత దారుణంగా మారిపోయారు? కుట్టి ఏ తప్పు చెయ్యలేదని మీకు అర్థం కావడం లేదా? మీ కుటుంబాన్ని కాపాడ్డం కోసం కుట్టి ఏం చేయడానికైనా వెనకాడదని మీకు తెలియలేదా సూర్యబాబు అంటూ ఇక పూజారితాతైతే అడుగుతూ ఉండంగా, ఎలా తెలుస్తుంది పూజారిగారు? తను మా కుటుంబం కష్టపడేలా చేసింది. నా తల్లితండ్రి నన్ను అసహించుకునేలా చేసింది. వాళ్లు నాతో మాట్లాడ్డమే మానేశారు. నా కొడుకు నాకు దూరమయ్యాడు. నా కొడుక్కి ఎంతో మంచి లైఫ్ ఇవ్వాలనుకున్న నేను ఈరోజు వాణ్ణి దూరంగా పంపించేసి చేతులు కట్టుకొని చూడవలసిన పరిస్థితొచ్చింది. ఇదంతా జరగడానికి కారణం ఎవరు? కుట్టయ్యే కదా. తనే మా కన్నకూతురయ్యుంటే ఇలా చేస్తుందా చెప్పండి అంటూ అడుగుతూ ఉండంగా, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరనుకుంటున్నట్టు తను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. మిమ్మల్ని క్షేమంగా ఉంచడం కోసం, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం తను ఒక అనాథలా బ్రతికింది. ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా తను అజ్ఞాతవాసం భరించింది. ఒక అనాథవని ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా అవమానిస్తున్నా, ఆఖరికి మీ ఇంట్లో ఇందుమతిగారికి అన్ని నిజాలు తెలిసి కూడా కుట్టిని అవమానిస్తుంటే మౌనంగా సహించిందే తప్ప ఏ రోజు నిజాన్ని బయటపెట్టలేదు. అలాంటి కుట్టి గురించా మీరిలా మాట్లాడుతున్నది? ఇప్పుడు చెప్తున్నాను వినండి.
కుట్టియే మీ కన్న కూతురు, మీ రక్తం పంచుకు పుట్టిన మీ కన్న కూతురు కుట్టియే అంటూ ఇక జరిగింది మొత్తం పూజారి తాత అయితే చెప్పేసరికి జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మీరు మాట్లాడేది? కుట్టి మా కన్న కూతురేంటి అంటూ అడుగుతూ ఉండంగా, అవును జ్యోతమ్మ, నీ జాతకం ప్రకారం నీ కూతురు నిన్ను అమ్మ అని పిలిస్తే ఎక్కడ నీకు ప్రాణగండమో అని భయపడి ఆ పిచ్చి తల్లి చిన్నప్పట్నుంచి కష్టాలనుభవించింది, ఎంతో నరకయాతన పడింది. అవన్నీ పడి కూడా ఇప్పుడు కూడా ఈ కుటుంబం కోసమే ఎంతో త్యాగం చేసింది. నీకోసమే ఆ రోజు ఆదిత్యబాబుని పెళ్లి చేసుకుంది, నీకోసమే ఎన్నో చేసింది. అలాంటి కుట్టి త్యాగాన్ని మర్చిపోయి తప్పు చేసింది నా కొడుకు నాకు దూరమయ్యాడు అంటూ రోదిస్తున్నారు తప్ప కనీసం కుట్టి తప్పు చెయ్యదు, తను చాలా నిజాయితీగల వ్యక్తి, అందరికోసం పోరాడుతుంది తప్ప ఎవర్ని కూడా బాధపెట్టదు అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదే. ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఎవరు పడితే వాళ్లే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అటు ఆ సునందంబ, ఇటు మీరు అందరూ కూడా అలా రంపపు కోతలా ఆ అమ్మాయిని బాధపెడుతుంటే తన బాధ ఎవరితో చెప్పుకుంటుంది అంటూ పూజారి తాతైతే నిజాన్ని బయటపెట్టేసరికి జ్యోతి సూర్య చాలా బాధపడతారు. ఇంతలో అమ్మవారి దగ్గర బాధపడుతున్న ఆనందిని దగ్గరకు తీసుకుని, మమ్మల్ని క్షమించు కుట్టి, నువ్వు మా కన్న కూతురువని తెలుసుకోలేకపోయామో, మమ్మల్ని క్షమించు అంటూ అనంగాయినా అప్పుడే పూజారి తాతైతే, శివుడు ఆజ్ఞ నాకు లభించిందమ్మా, అందుకనే నిజాన్ని బయటపెట్టే అవసరం ఇప్పుడొచ్చింది. నీ తల్లిదండ్రికి నిజాన్ని చెప్పేశాను, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. శివుడు ఆజ్ఞలేండిదే చీమైనా కుట్టదు అంటారు కదా, ఈ నిజం బయటపడి రోజు ఈ రోజనుకో, నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవలసిన అవసరం లేదు అంటూ పూజారి తాతైతే అంటూ ఉంటాడు. ఇక జ్యోతి సూర్య అయితే వాళ్ల తప్పు తెలుసుకొని ఆనందినైతే దగ్గరకు తీసుకుంటారు. ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజం తెలుసుకున్న పద్మమ్మ, సింహాద్రి కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. Please do subscribe and like and share.